హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. నా పేరు శ్రీరామ్, ఈ ఛానల్ ఫౌండర్ని. ఈ ఛానల్ను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తున్న 4 లక్షల పైగా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా తరపున, నా టీం తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఐడియా తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళితే, మన దేశంలో చాలామంది ప్రజలు నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ వంటి మాంసాహారం తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వీటిలో అన్నిటికంటే ఫిష్లను తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫిష్ను తినడం చాలామందికి ఇష్టం ఉన్నా అందుబాటులో లేకపోవడం, లైవ్ ఫిష్లు కాకుండా ఐస్లో నిల్వ ఉంచిన చేపలు మార్కెట్లో అమ్మడం వంటి కారణాల చేత ఫిష్ను తినడం లేదు. ప్రస్తుత రోజుల్లో చికెన్, మటన్ ధరలతో పోల్చుకుంటే చేపల ధర చాలా తక్కువ. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కాలేయం, మెదడు మొదలైనవి వృద్ధి చెందే విధంగాను, మీ నిద్రను నియంత్రించేదిగా ఉండడంతో పాటు ఇతర శరీర విధులను సక్రమంగా నిర్వర్తించడం సహాయపడుతుంది. రెగ్యులర్గా చేపలు తినడం వల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చేపలను ఆహారంలో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ లైవ్ ఫిష్ బిజినెస్ను 2 పద్ధతుల్లో చేయవచ్చు. ఒకటి లైవ్ ఫిష్ సెంటర్, రెండవది మొబైల్ లైవ్ ఫిష్ ట్రక్. ముందుగా లైవ్ ఫిష్ సెంటర్ బిజినెస్ విషయానికి వస్తే, ఏదైనా రద్దీ ఏరియాలో మినిమం 500 స్క్వేర్ ఫీట్ గల ఒక షాప్ అద్దెకు కానీ లేదా సొంతది కానీ కావాల్సి ఉంటుంది. ఇంకా షాప్లో చేపల కోసం కనీసం 1000 లీటర్ల కెపాసిటీ ఉన్న సిమెంట్తో చేసిన లేదా ఫైబర్ వాటర్ ట్యాంక్ ఒకటి కావాలి. బోర్ వాటర్ కానీ లేదా బ్లీచింగ్ కాలువని మున్సిపల్ వాటర్ సప్లై కానీ కావాల్సి ఉంటుంది. ఒక ఆక్సిజన్ సిలిండర్ అండ్ పైప్ లైన్ కావాలి. అలాగే ఫిష్ నెట్స్ కావాలి. 10 లీటర్స్ ఆక్సిజన్ సిలిండర్ ధర సుమారు 5,000 రూపాయల నుండి మొదలవుతుంది. ఇవన్నీ లోకల్ మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా నేమ్ ఫ్లెక్సీ బోర్డ్స్ కావాలి. ఈ విధంగా లైవ్ ఫిష్ సెంటర్ని ఓ 50,000 రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు, షాప్ అడ్వాన్స్ కాకుండా. ఈ బిజినెస్కు ఫిష్ కొనాలనుకునేవారు మీ లైవ్ ఫిష్ సెంటర్కి రావాల్సి ఉంటుంది, లేదా హోమ్ డెలివరీ ద్వారా కూడా కస్టమర్స్కు ఫిష్ని సేల్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ లైవ్ ఫిష్ ట్రక్ బిజినెస్ విషయానికి వస్తే, ఈ బిజినెస్కు ఎటువంటి షాప్ అవసరం లేదు. సిటీస్లో కానీ టౌన్స్లో కానీ రద్దీ ఉన్న ఏరియాల్లో, డిమాండ్ ఉన్న ఏరియాల్లో మొబైల్ లైవ్ ఫిష్ ట్రక్ను అక్కడ తీసుకువెళ్ళి చేపలను సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన బిజినెస్కు కొత్తది కానీ లేదా పాతది కానీ టాటా ఏసీ లాంటి ట్రక్ ఉంటే చాలు. ఈ ట్రక్ను మనకు కావాల్సిన విధంగా మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇంకా ట్రక్లో సరిపడా సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఒకటి కావాలి. అలాగే ఒక ఆక్సిజన్ సిలిండర్ అండ్ పైప్ లైన్, ఫిష్ నెట్స్ కావాలి. ఈ విధంగా మొబైల్ లైవ్ ఫిష్ ట్రక్ బిజినెస్ని ఓ 2 లక్షల రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు, ట్రక్ను సెకండ్ హ్యాండ్ది కొనుగోలు చేసుకుంటే. ఈ విధమైన బిజినెస్కు ముందు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, నెలవారీ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెల రెంట్ కట్టే పని ఉండదు కాబట్టి. ఇక చేపల కొనుగోలు విషయానికి వస్తే, మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిష్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రకరకాల చేపల సాగును స్వయం ఉపాధిగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, కృష్ణా జిల్లాలో గుడివాడ, కైకలూరు, తూర్పుగోదావరి జిల్లాలో తాళ్లరేవు, కాజులూరు, అలాగే నెల్లూరు జిల్లాలో నెల్లూరు, ఇందుకూరుపేట మొదలైన ప్రాంతాల్లో ఫిష్ ఫార్మింగ్ని ఎక్కువగా చేస్తున్నారు. మీరు నేరుగా వెళ్ళి కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ వారిని సంప్రదించి మీ ఏరియాకు చేపలను తెప్పించుకోవచ్చు. ఇంకా ఆదాయం విషయానికి వస్తే, చేపల్లో బంగారు తీగ, బొచ్చె, శీలావతి, కొరమీన్ వంటి చాలా రకాలు ఉన్నాయి. మార్కెట్లో వాటి ధరలు వేరువేరుగా ఉంటాయి, అలాగే ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. సో వాటిని గమనించి చేపలను మార్కెట్ ధర కంటే తక్కువలో, అంటే మన షాపు వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మన షాపులో ఉండే ఇతర ఖర్చులు, మన ప్రాఫిట్ను బేరీజు వేసుకొని రైతు నుండి కొనుగోలు చేసుకోవాలి. ఎగువ తరగతి, మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలకు తగ్గట్టుగా అందుబాటులో ఉండే మాంసాహారం కాబట్టి సేల్స్ అధికంగా ఉంటాయి. ఆదివారం, బుధవారాల్లో ఎక్కువగా ఫిష్ సేల్స్ ఉంటాయి. ఇక లైసెన్స్ విషయానికి వస్తే, లైవ్ ఫిష్ సెంటర్ కానీ లేదా మొబైల్ లైవ్ ఫిష్ ట్రక్ బిజినెస్కి అయినా మీరు మీ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే FSSAI ఫుడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లైవ్ ఫిష్ బిజినెస్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.